ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సర్వశక్తిమంతుడైనటువంటి యేసుక్రీస్తు నామమందు కృపా గడియలు ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైన శుభములను నేను తెలియజేస్తుంటున్నాను. మరి ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో కృపా గడియలు అనేటువంటి కార్యక్రమం ద్వారా దేవుడు మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ మిమ్మల్ని ఆదరిస్తుండగా సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభు యేసు నామమునకే కలుగును గాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి అంశము దేవుడే నీ సహాయకుడు. హల్లెలూయా. దేవుడే మన సహాయకుడు అనేటువంటి సందేశము ద్వారా దేవుడు మీ అందరితో మాట్లాడి మిమ్మల్ని బలపరచాలని ఆయన కోరుతుంటున్నాడు. మరి దేవుని వాక్యంలో మరి చూసినట్లయితే ప్రభు మనకు అనేక రకములుగా కనిపిస్తాడు. మన పోషకుడుగా, మనల్ని విమోచించేటువంటి వ్యక్తిగా, మనల్ని స్వస్థపరిచేటువంటి వ్యక్తిగా, మనల్ని నడిపించేటువంటి వ్యక్తిగా, మనల్ని విడిపించేటువంటి వ్యక్తిగా, మన నాయకుడుగా, మన నావికుడుగా ఎన్నో రీతులుగా ప్రభు మనకు కనిపిస్తాడండి. అయితే ఈ మారు దేవుడు మనకు ఎలా సందేశం ఇస్తుంటున్నాడంటే ఆయన మన జీవితంలో సహాయకుడుగా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడండి. అది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క చిత్తము. ప్రేమైన వాళ్ళరా, దేవుని వాక్యంలో చూసినట్లయితే కీర్తనల గ్రంథము 54వ కీర్తన 3వ వచనంలో చూస్తే, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళని ఎవరు ఈ మాట పలుకుతుంటున్నారంటే రాజు అయినటువంటి దావీదు పలుకుతున్నాడండి. దావీదు ఏమంటున్నారో తెలుసా? దేవుడు నా సహాయకుడు అనట్లేదు, దేవుడే అంటున్నాడండి. అంటే దావీదు జీవితంలో దేవుడు తప్ప ఇంకా వేరే ఏ ఒక్కరు కూడా లేదు. దావీదును మనం గమనిస్తే దేవుని ఎలా చూసుకుంటాడో తెలుసా? నా అనేటట్లుగా చూసుకుంటాడు. నా కాపరి, నా ఆశ్రయదుర్గము, నా విమోచకుడు, నా రక్షకుడు. ఆ విధంగా దేవుణ్ణి ఎప్పుడు చూసినా పర్సనల్గా, వ్యక్తిగతముగా దేవుని చూడడం ప్రారంభిస్తాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే దావీదు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో దేవుడే నా సహాయకుడు. హల్లెలూయా. దేవుడే నా సహాయకుడు. దావీదు జీవితంలో మరి చూసినట్లయితే ఎన్నో మార్గముల గుండా వెళ్ళవలసి వచ్చింది, ఎన్నో సమస్యల గుండా దావీదు వెళ్ళవలసి వచ్చింది. దావీదా, నీవు ఏ విధంగా చెప్తావయ్యా సహాయకుడు అని అంటే దావీదు అంటాడు, సింహము బలము నుండి కాపాడినవాడు, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను కాపాడినవాడు, అయ్యో ఆ యొక్క ఫిలిస్తీయుల చేతిలో నుంచి, గొల్యాతు చేతిలో నుంచి, ఈ విధంగా ఎన్నో మార్లు దేవుడు నన్ను విడిపించి ఆయన నాకు సహాయకుడుగా అయ్యాడు. అయితే ఈరోజు దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం నుంచి దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడండి. ఇంతకు దావీదు ఈ మాట ఎందుకు పలికాడు? ఆ కీర్తన పైన మీకు కనిపిస్తుంది. ఏమని ఉంటుందో తెలుసా? ఎప్పుడైతే జిఫీలు అనబడినటువంటి వాళ్ళు, జిఫైట్స్ అని ఉంటుందండి, అయితే జిఫీలు అనబడినటువంటి వాళ్ళు సౌలు దగ్గరికి వచ్చి దావీదుని గురించి చెప్పడం ప్రారంభిస్తారు. దావీదు మా దగ్గరే ఉన్నాడు, మా దగ్గర దాంకొని ఉన్నాడు అని ఎప్పుడైతే చెప్పడం ప్రారంభిస్తారో అటువంటి సమయంలో దావీదు ఈ కీర్తన కడతాడు. చూద్దాం అసలు ఏం జరిగిందో. దేవుని వాక్యంలో చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 19వ వచనం, జిఫీలు బయలుదేరి గిబియోనున్న సౌలు నొద్దకు వచ్చి యెషియోమును దక్షిణముననున్న హకిల మన్యములోని అరణ్యమున కొండ స్థలముల యందు మా మధ్య దావీదు దాగి ఉన్నాడే. ప్రియమైన వాళ్ళరా, దావీదు జీవితంలో మరి చూసినట్లయితే చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాడండి. నేను ఎందుకు ఈ మాట పలుకుతుంటున్నానంటే ఈ ఒక్క అధ్యాయములో సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే దావీదు ఒక్క అధ్యాయంలో 4 సార్లు స్థలము మార్చాడు. మొదటిగా చూసినట్లయితే అయితే కెయీలా అనేటువంటి స్థలముకు వెళ్తాడు, అక్కడి నుంచి జీపు అనేటువంటి అరణ్యంలోనికి, అక్కడి నుంచి మయోను అనేటువంటి ఆ యొక్క మైదానంలోనికి, అక్కడి నుంచి ఏంగెది అనేటువంటి స్థలములోనికి దావీదు వెళ్తున్నాడు. ఎందుకు పలుమార్లు స్థలములు మారుస్తున్నాడు? ఎందుకు పలుమార్లు మాటి మాటికి ఆ యొక్క స్థలములు మారుస్తున్నాడు? దావీదు క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాడండి. దేవుని వాక్యంలో మరి చూసినట్లయితే ఆ యొక్క ఎప్పుడైతే జిఫీలు అనబడినటువంటి వాళ్ళు సౌలు దగ్గరికి వచ్చి అన్నటువంటి మాట, రాజైనటువంటి సౌలు లేదా సౌలు రాజా, నీవు మనోభీష్టము గలవాడవై. అంటే ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుందంటే కమ్ విత్ ఆల్ యువర్ డిజైర్స్. నీవు దావీదును పట్టుకోవడానికి నీవు మనోభీష్టము గల వాడవై, ధైర్యవంతుడవై ఈ దావీదును పట్టుకోనికి రమ్ము. ఎందుకండి జిఫీలు సౌలు నద్దకు వెళ్ళారు? అసలు దావీదుని గురించి చెప్పవలసిన అవసరం ఏముంది? దేవుని వాక్యంలో చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసెను, నీవు లేచి కెయీలాకు వెళ్ళుము,
ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదనని యెహోవా సెలవీయగా. ప్రియమైన వారలారా, దావీదు జీవితంలో ఒక అద్భుతమైన అనుభవం ఉందండి. ఏంటిదో తెలుసా? దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేయగా. ఆ మరలా అనేటువంటి మాట దావీదు జీవితంలో చాలా ప్రాముఖ్యమైందండి, చాలా ప్రాముఖ్యమైంది. మాటి మాటికి దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తాడు. ఏదైనా ఒక సమస్యలో ఇరుక్కుంటే, ఏదైనా ఒక కష్టంలో ఇరుక్కుంటే దావీదు ఏం చేస్తాడో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేయడం ప్రారంభిస్తాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఆ 23వ అధ్యాయము మొదటి 3 వచనాలలో మీరు గమనిస్తే, కెయీలా అనబడినటువంటి ప్రాంతమునకు ఫిలిష్తీయులు వస్తారండి. ఎప్పుడైతే దావీదు విన్నాడో కెయీలా అనేటువంటి ప్రాంతంలోని ధాన్యమును ఫిలిష్తీయులు తీసుకొని పోయారు అని దావీదుకు తెలిసిందో, దేవుని వాక్యంలో చూసినట్లయితే యెహోవా దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నాడు. ఏమంటున్నారో తెలుసా? దేవుని వాక్యంలో రాయబడింది కదా, నేను వెళ్ళి ఫిలిష్తీయులతో యుద్ధము చేయాలా, ఆ యొక్క కెయీలా అనబడినటువంటి వాడిని నేను విడిపించాలా. మొదటిగా చూసినట్లయితే ఆ 2-3 వచనాలలో దేవుడు వెళ్ళమని చెప్తాడండి. అయితే ఇశ్రాయేలు లేదా దావీదు యొక్క బృందము 600 మంది ఉంటారు. వాళ్ళు భయపడడం ప్రారంభిస్తారు. యూదాలో ఉన్నాము, అయినా కూడా మనము భయపడుతున్నాము. ఇప్పుడు ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళినట్లయితే మహాభయము మాకు కలుగుతుంది. వాళ్ళు దావీదుతో అటువంటి మాటలు పలికినప్పుడు దేవుని వాక్యంలో రాయబడింది కదా, దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేయగా దేవుడు వెళ్ళమని చెప్తాడండి. దేవుడు వెళ్ళమని చెప్పి ఆజ్ఞాపించడం ప్రారంభిస్తాడు. దేవుని వాక్యంలో మరి చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 12వ వచనంలో, కెయీలా జనులు నన్ను నా జనులను సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా యెహోవా వారు నిన్ను అప్పగించుదురు అని సెలవిచ్చెను. ప్రియమైన వాళ్ళ దావీదు యొక్క హృదయం చూడండి. సీ ద హార్ట్ ఆఫ్ డేవిడ్. ఎంత మంచి హృదయం అండి. కారణం ఏంటిదో తెలుసా? ఎప్పుడైతే దావీదు ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారి పశువులను సమస్తమును సంహరించి మరి ఆ యొక్క కెయీలా వారికి కావాల్సినంత తిరిగి ఇచ్చేస్తాడో, ఎప్పుడైతే కెయీలాలో దావీదు ఉన్నాడని సౌలు తెలుసుకొని ఆ కెయీలా దగ్గరికి రాబోతున్నాడు అనే విషయం దావీదుకు తెలిసిందండి. ఆ మాట తెలియగా దావీదు దేవుని దగ్గర ఏం ప్రార్థన చేస్తాడో తెలుసా? నన్ను బట్టి నేను కెయీలాలో ఉన్నాను అనే విషయం సౌలుకు తెలిసింది ప్రభువా. సౌలు వచ్చి నన్ను బట్టి ఈ పట్టణమును లేదా ఈ ప్రాంతమును ఎక్కడ నశింపజేస్తాడో ఆ విధంగా నశింపజేసినప్పుడు కెయీలా వారు నన్ను అప్పగించేస్తారా ప్రభువా, సౌలుకు అప్పగిస్తారా అంటే ప్రభు అన్నాడు, వారు నిన్ను అప్పగించుదురు. ప్రియమైన వాళ్ళరా, అందుకే ఈ యొక్క 54వ కీర్తనలో దావీదు ఏం చేస్తాడో తెలుసా? దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము, నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. ఎందుకు ఆ మాట అన్నాడండి? నాకు న్యాయము తీర్చుము అనేటువంటి మాట దావీదు ఎందుకన్నాడు? ప్రియమైన వాళ్ళరా, ఏ కెయీలా వారికైతే దావీదు సహాయం చేశాడో అయితే వాళ్ళే దావీదును సౌలుకు అప్పగించాలనుకున్నారు. దావీదు జీవితం ప్రియమైన వాళ్ళరా తరుములాడబడుతుంటున్నాడు. సౌలు తరుముతున్నాడు, చేస్ చేయబడుతున్నాడు దావీదు జీవితంలో. అటువంటి సమయంలో దావీదు కెయీలా నుంచి జీపు అనబడిన అరణ్యంలోనికి వస్తాడు. ఎప్పుడైతే అది సౌలుకు తెలియబడుతుందో, జీపు అరణ్యస్తులు ఏం చేస్తారో తెలుసా? లేదా జీపు అనబడిన అరణ్యంలో ఉన్నటువంటి వాళ్ళు, జిఫీలు అనబడినటువంటి వాళ్ళు సౌలు దగ్గరికి వెళ్ళి, దావీదు మా దగ్గర దాంకొని ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, కెయీలా నుంచి ఆ యొక్క జీపు అరణ్యంలోనికి ఎప్పుడైతే దావీదుకు ఆ విషయం తెలిసిందో, సౌలు మరలా జీపు అరణ్యంలోనికి వస్తున్నానని దావీదుకి ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? తర్వాత వచనంలో ఉంటుంది, మయోను అనబడిన అరణ్యము లేదా మైదానంలోనికి తిరుగులాడుతున్నాడండి. ఆ సమయంలో దేవా నీవే నా సహాయకుడవు, నాకు సహాయకర్తవు నీవే అని చెప్పడం ప్రారంభించాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనంలో, తర్వాత దావీదు అక్కడ నుండి పోయి ఏంగేదు అను ఆ కొండ స్థలములలో నివాసము చేయుచుండెను. చివరికి ఎక్కడికి వచ్చాడండి? ఏంగెది అనబడినటువంటి ప్రాంతమునకు దావీదు వచ్చినట్లుగా చూడగలం ప్రియమైన వాళ్ళరా. ఏంగెది అనేటువంటి ప్రాంతముకు ఎక్కడి నుంచి? కెయీలా నుంచి జీపు అరణ్యంలోనికి, జీపు అరణ్యంలో నుంచి మయోనులోనికి, మయోనులో నుంచి ఎక్కడికి వచ్చాడు? ఎంగెది అనేటువంటి ఆ కొండ స్థలములలోకి వచ్చి దావీదు దాక్కున్నాడు. ఏం జరిగిందో తెలుసా? సౌలు అక్కడికి కూడా వెళ్ళ ప్రయత్నించెను. అయితే ఒక దూత వచ్చి అన్నటువంటి మాట, రాజైన సౌలు, ఫిలిష్తీయులు నీ పట్టణము మీదకి వచ్చారు. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో సౌలు దావీదును విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి. అటువంటి సమయంలో దావీదు రాసిన కీర్తన, దేవా నీవే నాకు సహాయకుడవు,
నీ జీవితంలో ప్రియమైన వాళ్ళరా, నీవు కూడా ఎటువైపు వెళ్ళాలో తెలియక కృంగి ఉన్నావా? నీవు కూడా ఎటువైపు వెళ్ళాలో, అయ్యో దావీదులాగా కెయీలా నుంచి జీపు అరణ్యములో నుంచి మయోనులో నుంచి ఏంగేది. ప్రియమైన వాళ్ళరా, దావీదు సౌలు నుంచి తప్పించుకోవడానికి ఆ యొక్క ఫిలిష్తీయుల రాజు దగ్గరికి కూడా వెళ్ళిపోతాడండి. ఆ యొక్క ఫిలిష్తీయుల సర్దారుల దగ్గరికి, ఆ యొక్క జిక్లగు అనేటువంటి ప్రాంతముకు కూడా వెళ్ళిపోతాడు. దావీదు జీవితంలో భయంకరమైన అనుభవాలు. అయితే ప్రతి చేదు పరిస్థితులలో దేవుని అంటున్నాడు, దేవా నీవే నాకు సహాయకుడు, దేవుడే నాకు సహాయకుడు. ప్రతి ఉపద్రవములో నుంచి దావీదును దేవుడు విడిపించాడండి. ఈరోజు నీ జీవితంలో కూడా ఒకవేళ నిస్సహాయమైన స్థితిలో, ఒకవేళ నీకు ఎవరైనా అన్యాయము చేస్తున్నారా, ఒకవేళ నీవు సహాయము చేస్తున్న వారే నీకు అన్యాయము చేస్తున్నారా, మోసము చేస్తున్నారా, ఎటువంటి భయంకరమైన శ్రమలలో వేదనలో ఉన్నా, నీవు కూడా ఒకరోజు చెప్తావు, దేవుడే నాకు సహాయకుడు, దేవుడే నీకు సహాయకుడు, నాకు సహాయకుడు, మనకందరికీ సహాయకుడు. దేవుడి సందేశం ద్వారా మనతో మాట్లాడను గాక. మీ కొరకు ప్రార్థన చేస్తానండి. దేవుడు మీ జీవితంలో ప్రతి పరిస్థితులలో అరే మీకు సహాయం చేయనట్లుగా తలలు వంచి ప్రార్థన చేసుకుందామా. గొప్ప దేవా, కనికరం కలిగిన దేవా, మహిమ కలిగినటువంటి మా ప్రభువా, అయ్యా ఇదిగో నీ ప్రియ బిడ్డల కొరకు ఇక్కడ నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. తన్ని ఎవరైతే దావీదులాగా తన్ని కెయీలా నుంచి తని జీపు అరణ్యంలో నుంచి మయోనులోనికి, తన యొక్క మాయోనులో నుంచి ప్రభువా ఎవరైతే తండ్రి ఆ యొక్క ఎంగెదిలోనికి వస్తున్నారు తండ్రి, వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఒకవేళ తరమబడుతున్నారేమో ప్రభా, ఒకవేళ ప్రభా చేయబడుతున్నారేమో ప్రభా, ఒకవేళ భయంకరమైన సమస్యలలో వారు ఇరుక్కొని ఉన్నారేమో ప్రభా, వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలకు నీవే సహాయకుడవై ఉండు ప్రభువా, నీవే సహాయకుడవై ఉండు నాయన. అయ్యా నీవే సహాయకుడవై వారిని కాపాడండి, వారిని దర్శించండి, వారిని బలపరచండి, తని కృపను చూపించండి ప్రభువా. ఎటువంటి సమస్యలలో ఉన్న ప్రభువా వారిని బయటికి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను. తని వ్యక్తిగతముగా సహాయకుడవై ఉండు ప్రభువా. తని ఒకవేళ ఎవరైనా మా జీవితంలో మాకు ఎవరు లేరు అని అనుకుంటున్నారు, వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా వారి జీవితంలో సహాయకుడుగా నీ ఉండుమని ప్రార్థన చేస్తున్నాను. లార్డ్ యు బీ దేర్ హెల్పర్ మై లార్డ్. తని వారికి సహాయకుడిగా నువ్వు ఉండండి. రోగములు, వ్యాధులు, సమస్యలు ఉన్న వారిని విడిపించండి ప్రభువా. తండ్రి ఉద్యోగములు కొరకు కనిపెడుతున్న వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఈ ప్రార్థనలోనైనా కొంతమందికి నువ్వు ఉద్యోగములు ఇవ్వబోతున్నందుకు నీకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, యు ఆర్ గోయింగ్ టు గ్రాంట్ దెమ్. నీవు వారి జీవితంలో సహాయకుడవై తండ్రి వారికి ఉద్యోగములు ఇవ్వబోతున్నందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రభు యేసు నామముందు ప్రార్థిస్తున్నాను, ఆమేన్. జోసెఫ్ ప్రసన్న కుమార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఈ సందేశమును మీకు ఫేస్బుక్లో షేర్ చేయడం మర్చిపోవద్దండి. మీకు వాట్సాప్ గ్రూప్స్లో దయచేసి షేర్ చేసి దేవుని వాక్యమును మీరు స్ప్రెడ్ చేయవలసిందిగా కోరుతుంటున్నాను. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించింది గాక. ఆమేన్.